పెద్దపూడి మండలంలో వివిధ గ్రామాల్లో వనపర్తి శాసనసభ్యులు డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి మరియు వారి సతీమణి ఆదిలక్ష్మి దంపతులు ఆత్మీయ సమావేశంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు, కార్యకర్తలు, బూత్ కన్వీనర్లు, పార్టీ అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. నమస్కారం అండి. ఈ రోజున ఆత్మీయ సమావేశానికి ఇచ్చేసినటువంటి మన సేవపురం గ్రామ నాయకులందరికీ కూడా పేరు పేరున ముందుగా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, మరి ఈ రోజున ఇక్కడ ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడానికి ముఖ్య ఉద్దేశం, మరి మొంట నుంచి కూడా అదేవిధంగా వరద నాయకుడు మన బుద్ధాల సీన్ గారు అవునండి, వీళ్ళందరూ కూడా ఫోన్ చేసి మేమందరూ అక్కడికి వస్తామని చెప్పడం జరిగింది. నేను ఒకటి చెప్పాను, మీరందరూ అక్కడ రావడం కాదు, నేనే వచ్చి ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి నాయకుల్ని, అదేవిధంగా వాలంటీర్ని, మరి ఎవరైతే బూత్ ఏజెంట్లుగా ఉన్నారో వాళ్ళని, బూత్ కన్వీనర్ని, సచివాలయం కన్వీనర్ని కలిసి వాళ్ళకి కృతజ్ఞత చెప్పడానికి నేనే వస్తాను, మీరు ఎవరు కూడా రావద్దని చెప్పి నేను ఇక్కడ రావడం జరిగింది. ఆ విధంగానే మరి ఇక్కడ రావడం జరిగింది. మరి మీ అందరికీ కూడా తెలుసు, మన జరిగిన ఎలక్షన్లో మరి ఏ రకంగా జరిగినాయి అన్నది, ఈ సంక్షేమ పథకాలు జగన్మోహన్ రెడ్డి గారు ఏ రకంగా ఇచ్చారు, ముఖ్యంగా బీసీలు అధికంగా ఉన్న ఈ గ్రామంలో పేద ప్రజలకు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన మేలుని మర్చిపోకుండా, మరి చాలామంది గతం కంటే కూడా ఎక్కువ మీ గ్రామంలో ఓట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వచ్చేలా మీరు అందరూ కూడా కృషి చేశారు. ముఖ్యంగా నాయకులు కృషి చేశారంటే వాళ్ళకి మీ సహకారం అవసరం. మీ సహకారం లేని నాయకులు ఏం చేయలేరు, నాయకులు ఏమి లేకపోతే మేమేం చేయలేం, మాలాంటి వాళ్ళని గెలవలేకపోతే అక్కడ జగన్ గారు సీఎం అవ్వలేరు. ఇవన్నింటికి కారణం ముందు గ్రామంలో ఉండి మన నాయకులు, కార్యకర్తలు మీ నుంచే మేము అందరం కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి అందుకు సహకరించిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు చెప్పడానికి ఇక్కడ రావడం జరిగింది. ఇంకో విషయం కూడా చెప్తున్నాను, మన నాయకులకి తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఏదో రకంగా గొడవ పెట్టుకోవాలని ఆ రోజు పోలింగ్ రోజుని కూడా చాలా బూతుల్లో గవర్నమెంట్ వాళ్ళు సిద్ధపడడం జరిగింది. పోలింగ్ మధ్యలో అంతరాయం జరిగితే మరి లేడీస్ ఈ పోలింగ్ రాకపోతే వాళ్ళకి ఉపయోగపడుతున్న ఉద్దేశంతో ఏదో రకంగా పోలింగ్ జరగొట్టాలని చెప్పడం వాళ్ళు ప్రయత్నాలు చేయడం జరిగింది. చాలా గ్రామాల్లోనూ కానీ ఎక్కడికక్కడే శాంతంగా ఉండండి, ఎవరైనా మూసినా కూడా తుడుచుకోండి కూడా నేను మన నాయకులు చెప్పడం జరిగింది. అదేవిధంగా మన నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా శాంతంగా ఉండి మరి ఓర్పు వహించినందుకు వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, రేపు 4వ తారీఖు తర్వాత మనం అంతా కూడా మరింత ఘనంగా దేవుడి దేవాళ్ళు అంతా కూడా మనకు సక్రంగానే జరుగుతుంది. సక్రంగా జరిగిన తర్వాత రేపు 4వ తారీఖు తర్వాత మరింత ఘనంగా మనం కార్యక్రమాలు చేసుకున్నామని ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి ఇక్కడ విచ్చేసిన మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. ముఖేశ్వరరావు గారు టైం చెప్పండి, మేము అక్కడికి వస్తాం, మన వాళ్ళందరూ వచ్చి కలుస్తామని చెప్పారు. దయచేసి మీరు రావచ్చు, నేనే మన వాళ్ళందరినీ వచ్చి అక్కడే కలుస్తాను. నేను కొంతమంది ఇక్కడికి వచ్చినా ఇంకా చాలామంది మన వాళ్ళు ఉంటారు, వాళ్ళందరినీ కూడా నేను కలుస్తాను. ముఖ్యంగా ఎవరైతే మరి బూత్ ఏజెంట్గా చేశారో, బూత్ కన్వీనర్గా చేశారో, అదేవిధంగా మరి సచివాలయం ఇన్ఛార్జీలు ఉండి, నాయకులు ఉండి, వీళ్ళందరినీ కూడా ఇక్కడికి వచ్చి కలిస్తే మర్యాదగా ఉంటుంది. అదే కాకుండా ఎక్కువ మంది కలిసినటువంటి ఉద్దేశంతో ఇక్కడే కార్యక్రమం ఏర్పాటు చేయండి అని మరి చెప్పడం. మరి అదేవిధంగా మరి మీ అందరికీ కూడా తెలుసు, మరి నేను ఎమ్మెల్యే అయిన తర్వాత మీ గ్రామానికి ఏ రకంగా సబ్ స్టేషన్ దగ్గర నుంచి ఏ రకంగా చేశానన్నది మేము కూడా తెలుసు. అవన్నీ దృష్టిలో పెట్టుకొని ముఖేశ్వరరావు గారు గతం కంటే కూడా చాలా బాగుంటుంది మా గ్రామం అని కూడా వారు హామీ ఇవ్వడం జరిగింది. అయినే కాదు, మన నాయకులు, కార్యకర్తలు కూడా చాలామంది చెప్పారు. ఒకటి మాత్రం నిజం, మీ గ్రామం నుంచి నేను ఏదో అత్యధిక మెజార్టీ నేను ఆశించడం లేదు. మీ గ్రామం నుంచి సరిసమానం ఉంటేనే మీరు అందరూ చాలా గొప్పగా చేస్తుంది. ధన్యవాదాలు చెప్పడానికి వచ్చాను. ఎందుకంటే మెజార్టీ అంటున్నారు, మెజార్టీ కూడా సరిసమానం చేసినా మీరందరూ చాలా కష్టపడ్డట్టే నా దృష్టిలో లెక్క, బాగా కష్టపడ్డట్టే. అంటే అది ఒక్కరి వల్ల, నా వల్ల, కన్వీనర్ వల్ల, ముఖ్యేశ్వరరావు గారి వల్ల అవ్వదు. మీ అందరి సహకారం ఉంటేనే అక్కడ ఆయన ఆధ్వర్యంలో, ముఖ్యేశ్వరరావు గారి ఆధ్వర్యంలో ఎదుగుద్ది. అలాంటి వాళ్ళు సహకరించి మీ ఎమ్మెల్యేకి అక్కడ జగన్ గారు ముఖ్యమంత్రి అవుతారు. కాబట్టి ఇదంతా కూడా కింది స్థాయిలో మన నాయకులు, కార్యకర్తల పైన ఆధారపడి ఉంటుంది. మీరందరూ కూడా శక్తివంచన లేకుండా మీరు కూడా కష్టపడి పనిచేశారు. అందుకు ముఖ్యంగా మీ అందరి సహాయ సహకారాలతో రేపు 4వ తారీఖు మనకంతా కూడా మంచిగా జరుగుతుందని కూడా ఆశిస్తూ, నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన మీ అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. మరి కాండేగి గ్రామం గురించి చెప్పాలంటే మొన్న టైం కూడా నాకు
చాలా తక్కువ ఉండటంతో ఈ మండలంలో 4 గ్రామాలు తిరగలేకపోయాం. అందులో కాండేజీ గ్రామం కూడా మనం తిరగక్కలేని గ్రామం కింద నేను భావించాను. కారణం 2014లోనే మామిడాడ తర్వాత మండలంలో మెజారిటీ ఇచ్చిన గ్రామం కాండ్రేజ్. 2019 అయితే చెప్పక్కర్లేదు. ఇంకా అటువంటి గ్రామంలో ఇలాంటి నాయకులందరూ ఉండి మీరే చూసుకునేటప్పుడు నేను వచ్చి తిరగడం ఎందుకు? ఎందుకంటే అందరూ ఇక్కడ మంచి టీం ఉంది, అన్ని కులాల నుంచి అందరూ కూడా బాగా చేస్తున్నారు. అటువంటిప్పుడు మరి నేను వచ్చి తిరిగి గంట కూడా ఆ టైంని వేరే గ్రామంలో తిరిగితే బాగుంటుందనే ఉద్దేశంతో మిగతా గ్రామాల్లో తిరగడం జరిగింది. ఏది ఏమైనా 2019లో నాకు ఏ రకంగా అయితే మరి మెజార్టీ ఇచ్చారో అదేవిధంగా మీ గ్రామానికి నేను ఏ రకంగా గుర్తింపు తెచ్చాను అన్నది మన విజయరాజు గారి మాటల్లోనే మనం అందరం కూడా విన్నాం. మరి నియోజకవర్గంలో ఈ పక్క నుంచి వస్తే ఇది చిట్టచివరి గ్రామం. ఈ చిట్టచివరి గ్రామాన్ని తీసుకుని వెళ్ళి మండలం హెడ్ క్వార్టర్స్లో పెట్టాం. ఎలాగా మరి ఎక్కడైనా సరే ఇప్పుడు వెంకటలక్ష్మి గారిని కాండ్రిగల్ జెడ్పీటీసీ అంటారు, పెదపూడి జెడ్పీటీసీ అంటారు. అంటే మారుమూల గ్రామాన్ని తీసుకుని వెళ్ళి సెంటర్లో పెట్టాం. అంటే ఆ గుర్తింపు అంతే. ఇప్పుడు దాని వల్ల ఏంటో వచ్చిన వైకుంఠానికి ఒక గుర్తింపు. రేపొద్దున భవిష్యత్తులో ఏదైనా పదవి ఇచ్చేటప్పుడు కూడా ఎవరైనా కూడా ఒకసారి ఆలోచిస్తుంటారు, వాళ్ళ గ్రామానికి ఇస్తే బాగుంటుంది. వాళ్ళందరూ కూడా నిజంగా పోయిన ఎలక్షన్లో కూడా చాలా గొప్ప చెప్పారు. వాళ్ళు ఒకటే చెప్పారు, ఏమీ కోరలేదు నన్ను. ఎన్నో 10-15 ఏళ్ళ నుంచి మాకు వాటర్ ట్యాంక్ ఇక్కడ కావాలండి, ఎంతమంది ఎమ్మెల్యేలైనా కానీ ఇది అవ్వలేదు. మాకు వాటర్ ట్యాంక్ ఒకటి ఇస్తే చాలు, ఇంకేమి ఇవ్వకపోయినా కానీ మీ హయాంలో అది ఒక్కటే ఉండండి. విజయరాజు మిగతా మిత్రులు ఎవరో త్రిమూర్తులు అయ్యి మిగతా పెద్దలందరూ కూడా వెంకటేశ్వర గారు రాలేదా, మిగతా పెద్దలందరూ కూడా ఆ రోజున చెప్పడం జరిగింది నాయకులు. మరి తప్పనిసరిగా అది చేసాం. అదే కాకుండా మరి అక్కడ కొన్ని డ్రైన్లు కూడా చేయడం జరిగింది. చాలామంది పేదలకు కూడా ఇళ్ల స్థలాలు ఇవ్వడం జరిగింది. ఇంకా అర్హులు కొంతమంది ఉన్నారు, వాళ్ళకు కూడా మరి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు రాబోయే రోజుల్లో మరి మళ్ళీ ఎవరైతే మిగిలిపోయినారో వాళ్ళకు కూడా ఇద్దామని కూడా అన్నారు. అటువంటి ఫేజ్లో వాళ్ళని కూడా ఇంక్లూడ్ చేద్దాం. ఈ అన్నింటికంటే ముఖ్యం మన మిత్రుడు విజయరాజు ఒక మాట చెప్పాడు బీసీల గురించి అయినా. నిజంగా అంటే మాట వచ్చింది కాబట్టి చెప్తున్నాను. జగన్మోహన్ రెడ్డి గారు మొట్టమొదటిసారిగా మన రాజమండ్రి పార్లమెంటు ఒక శెట్టి బలిజీకి ఇచ్చిన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు. పోయినసారి గౌడ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తికి ఇచ్చారు, ఈసారి శెట్టి బలిజీ సామాజిక వర్గానికి ఇచ్చారు. మరి దీని అర్థం నేను అప్పుడు ఎలక్షన్ ముందే చెప్పాను మన విజయరాజుకి వీళ్ళందరికీ కూడా, ఈసారి కానీ శెట్టి బలిజీ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి కానీ గెలిస్తే రేపొద్దున భవిష్యత్తులో ఏ పార్టీ అయినా కూడా మిమ్మల్ని గుర్తిస్తుంది. ఈసారి కానీ శెట్టి బలిజీ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి కానీ ఓడిపోతే భవిష్యత్తులో ఏ పార్టీ అయినా కానీ ఆ కులానికి ఇవ్వడానికి సంశయిస్తుంది. ఎందుకంటే వీళ్ళకి ఇస్తే వీళ్ళు గెలుస్తారా లేదా? పోయినసారి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చేంత గాలిలోనే వీళ్ళు అవ్వలేదంటే మళ్ళీ ఇస్తే గెలుస్తారు, వేరే కులానికి ఇద్దాం లేదంటే వేరే డబ్బున్న వాళ్ళకి ఇద్దామని మళ్ళీ మారిపోతుంది. కాబట్టి వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి అని ఆ రోజు చెప్పడం జరిగింది. మన మిత్రులు మరి ప్రెసిడెంట్ గారు ఉన్నారు, విజయరాజు ఉన్నాడు, త్రిమూర్తులు ఉన్నారు. ఇటువంటి పెద్దలందరూ కూడా మరి ఏం చేశారో రేపు పొద్దున 4వ తారీఖు ఏ రకంగా మరి సాధించారో, ఏ రకంగా మన మరి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన అవకాశాన్ని ఏ రకంగా మీరు సద్వినియోగం చేసుకున్నారు అన్నారు. ఏది ఏమైనా మరి మీరు అందరూ కూడా కష్టపడి పనిచేశారు. మరి మీ అందరికీ కూడా మన రమణ గారు అదేవిధంగా ప్రెసిడెంట్ గారు ఫోన్ చేయడు, విజయరాజు ఫోన్ చేయడు, త్రిమూర్తులు ఫోన్ చేయడు, ఒకసారి మేము వస్తామండి అనేది. మీరు రావద్దు, నేనే ఒకసారి వచ్చి మిమ్మల్ని అందరినీ కూడా కలుస్తాను. ఎందుకంటే ఇక్కడ రావడంతో మన నాయకులందరినీ ఎక్కువ మందికి తెలిసినట్టు ఉంటుంది. అదే కాకుండా బూత్ ఏజెంట్లు, బూత్ కన్వీనర్లు, సచివాలయం కన్వీనర్లు ఉన్నారు, వాళ్ళందరినీ కూడా ఒకసారి వచ్చి ఈ సందర్భంగా కలిసినట్టు ఉంటుంది. వాలంటీర్లు వీళ్ళందరూ కూడా మళ్ళీ అక్కడ రావాలంటే పెద్ద పని, ఎందుకంటే నేనే వస్తానని చెప్పడం జరిగింది. ఆ విధంగా మరి వచ్చి మిమ్మల్ని అందరినీ కలిశాను. ముఖ్యంగా మీ అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ మరి 4వ తారీఖున తర్వాత మనం అందరం మరింత ఘనంగా మరి సమావేశం ఏర్పాటు చేసుకుందామని సందర్భంగా తెలియజేస్తూ నాకు ఈ అవకాశం మన పొట్టుకొండ గ్రామంలో మరి ఏర్పాటైన ఈ
ఆత్మీయ సమావేశానికి వేదికైనటువంటి పెద్దలకు కార్యక్రమానికి వచ్చేటువంటి సోదరిమణులకు, ముఖ్యంగా మన పుట్టుకున్న గ్రామ పెద్దలందరికీ కూడా ముందుగా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ మరి మన గ్రామం నుండి నాయకులందరూ కూడా కలిసికట్టుగా చేసి మరి చాలా బాగా చేశారని మాకు అక్కడికి వార్తలు కూడా వచ్చినాయి. అంటే ఇక్కడ మీ నాయకులు మీరు చెప్పడం కాదు, మాకు కూడా చెప్పడం ఏంటంటే మండలంలోని మిగతా నాయకులందరూ కూడా పుట్టుకుని నుంచి బాగా చేశారు. అంతేకాకుండా మన నాయకులందరూ కూడా నామినేషన్ వేసే ముందు తప్పనిసరిగా స్వామివారిని దర్శించుకోండి అని కూడా మరి నాయకులు చెప్పడం, అదేవిధంగా మరి స్వామివారిని దర్శించుకుని తర్వాత నామినేషన్ వేయడానికి కూడా నేను వెళ్ళడం జరిగింది. తప్పనిసరిగా జగన్మోహన్ రెడ్డి గారు చేసిన మంచి కార్యక్రమాలకి ప్రజల యొక్క అండదండ తప్పనిసరిగా ఉంటాయి. దానికి ఆ భగవంతుడి ఆశీస్సులు ఉంటాయి. ముఖ్యంగా మరి రేపు 4వ తారీఖు ఎలక్షన్ రిజల్ట్ వచ్చిన తర్వాత మళ్ళీ మన గ్రామంలో మరింత ఘనంగా కార్యక్రమం ఏర్పాటు చేసుకుందాం. ఈ రోజున మీకు అందరికీ కూడా కారణం మరి ఇందులో చాలా మంది అక్కడికి వస్తానని నాకు మన నాయకులు ఫోన్ చేయడం జరిగింది. మీరెవరో రావద్దు, మిమ్మల్ని కలవడానికి నేను అక్కడికి వస్తానని చెప్పి టైం ఇచ్చి మిమ్మల్ని కలవడానికి వచ్చాను. కాబట్టి మీరందరూ కూడా సహకరించినందుకు పేరు పేరున మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను. గండేడి గ్రామ మరి సోదరుల యొక్క ఆత్మీయ సమావేశానికి ఇచ్చేటువంటి ఈ వేదిక పైన పెద్దలకు, అదేవిధంగా కార్యక్రమంలో పాల్గొనే సోదరిమణులకు, అదేవిధంగా ఎవరైతే బూత్ ఏజెంట్గా ఉన్నారో వారికి, బూత్ కన్వీనర్లకు, సచివాలయం కన్వీనర్లకు అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ మరి ఈ గ్రామంలో నేను ఎమ్మెల్యే అయిన తర్వాత పిల్ల స్థలాల దగ్గర నుంచి అదేవిధంగా ట్రైన్స్కి కూడా ఏ రకంగా డెవలప్ చేశాను అన్నది మీ అందరికీ కూడా తెలుసు. ముఖ్యంగా మరి మన సర్పంచ్ శ్రీను ఆర్థిక పరిస్థితి కూడా మీ అందరికీ కూడా తెలుసు. తను చిన్న స్థాయి ఎవడన్నా సరే కోటీశ్వర్లు సర్పంచ్గా ఉన్నప్పుడు కూడా చేయలేని పనులన్నీ కూడా తన హయాంలో అయింది. నిజంగా అతను చేశాడంటే తన ఆర్థిక పరిస్థితి ఏదో అంతంత మాత్రమైనా కూడా మీ అందరూ చూపించిన ఆదరాభిమానాలు వెనకాల నుండి మీరందరూ ఇచ్చిన పన్నే తను ఆ రకంగా నడిపించింది. కూడా చాలామంది మరి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పట్ల అభిమానం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పట్ల, అదేవిధంగా స్థానికంగా జరిగిన అభివృద్ధి కార్యక్రమాలు ఇవన్నీ చూసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మరి సపోర్ట్గా నిలిచిన మీ అందరినీ కూడా కలవాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం. ముఖ్యంగా మన సర్పంచ్ అయితే మా కార్యకర్తలు నాయకులు ఆంధ్రప్రదేశ్ గారికి వస్తూ ఉన్నారు, మీరు రావద్దు, మేము వచ్చి మీ గ్రామంలో మన వాళ్ళందరినీ కూడా కలుస్తాను అక్కడికి అని చెప్పి మరి ఇక్కడ రావడం జరిగింది. మరి అదేవిధంగా గ్రామ కన్వీనర్ దగ్గర నుంచి అందరూ కూడా మరి పార్టీ కన్వీనర్ దగ్గర నుంచి అందరూ కూడా మరి సహకరించారు. పేరు పేరున అందరికీ కూడా ధన్యవాదాలు. ఎంతో సహకరించారు నాయకులకి, కార్యకర్తలకి. మీరందరూ సహకారంతో మరి రేపు 4వ తారీఖునేమో లెక్కింపు ఉంటుంది. ఈ లోపల ఒకసారి మిమ్మల్ని అందరినీ కలిసి మీ అందరికీ కూడా తెలియడానికి నేను ఇక్కడ రావడం జరిగింది. ముఖ్యంగా మిత్రులు మన కమ్యూనిస్టు సోదరులు చెప్పారు, ఎప్పటి నుంచో కూడా భూమి గురించి వాళ్ళందరూ కూడా ట్రై చేస్తూ ఉంటే అది ఎప్పుడు గతంలో ఏ ఎమ్మెల్యే కూడా ఎవరో పట్టించుకోలేదని, ముఖ్యంగా అది మన ఎస్సీ సోదరులకు సంబంధించిన భూమి. దాని గురించి చెప్తే మరి దాని గురించి మొత్తం అన్నీ కూడా మరి ఏ రకంగా నేను ప్రయత్నాలు చేశానో ఏంటన్న మన సోదరులు చేస్తాం. చివరికి ఆర్టీఓ వరకు కూడా వచ్చింది ఫైల్. అంటే నా కోర్స్ తోటే అక్కడి వరకు వచ్చింది, అక్కడి వరకు కూడా ఎప్పుడు కూడా ఫైల్ రాలేదు. అది మన సోదరులకు తెలుసు. మరి ఆ రకంగా నా వంతు సహకారం చేస్తున్నాం. కొన్ని వాళ్ళు మాత్రం కొన్ని కొర్రీలు వేశారు, అది కూడా భవిష్యత్తులో అది కూడా క్లియర్ అవుతుందని మనం అందరం కూడా ఆశిద్దాం. దానికంటే కూడా ముఖ్యం మరి బీజేపీ పార్టీ దగ్గర నుంచి ఎవరైతే